సార్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ పరిపాలన రేపు జూన్ 12 అవుతుంది. ఇవాళ నుంచి కూడా మహానాడు సభలు కడపలో జరగబోతున్నాయి. టోటల్గా ఎలా ఉంది ఓ సంవత్సర పాలన దగ్గర? ఈ పరిపాలన అయితే బాగోలేదు సార్. ఏంటి ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏది ఇంతవరకు ఒకటి కూడా నెరవేరలేదు. అదే వైఎస్ఆర్ మోహన్ రెడ్డి గారు అయితే ఈ పార్టీకి అనుకున్న వాగ్దానాలన్నీ నెరవేర్చేవారు సార్. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశాన్ని గెలిపించామా అని మా మనసుకు చాలా బాధ కలుగుతుంది సార్. ప్రజలు కూడా ఏంటంటే సార్ రేషన్ కూడా డిపోల్లో తీసుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది పడతామంటున్నారు. ఇంతవరకు వ్యాన్లు డోర్ డెలివరీ ఇచ్చాయి కదా, అది కూడా జూన్ 1 నుంచి ఆపేస్తున్నారు. ముసలోళ్ళు కానివ్వండి, వికలాంగుల పరిస్థితి. అవును సార్, మరి ఏం చేస్తారు? మరి అలాగే చేయకపోతే మరి వాళ్ళు ఇంటింటికి వస్తే మరి వాళ్ళకి ఇది అవుతుంది. మరి ముసలి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ బాధే కదా. ఇప్పుడు వయసు వాళ్ళు అంటే మేము వెళ్తాం, అదే పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోతే మరి పనికి వెళ్ళలేము. అదే ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటికాడ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి గబాలను వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మాకు మగవాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది జూన్ 12కి 4 పథకాలు అన్నారు, అందులో 3 ముందుగా ఇస్తామంటున్నారు. మరి మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవంది వీళ్ళే. ఈ భయం వేస్తుంది పథకాలు చూస్తే అన్నారు 6 పథకాల కోసం. మరి ఎలా చెప్పబోతున్నారు? ఈ మహానాడు సభలు దేనికి ఇప్పుడు ఉన్న పలంగా మళ్ళీ కరోనా అంటున్నారు? అవును సార్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం గీసామని అని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఇప్పుడు మీటింగ్లు ఎందుకు అవసరమైందండి? ముఖ్యమైనది మనం పెద్దలకు ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలి తప్ప మనకి అది ఇది చేసామని చెప్పుకోవడం కాదు. మీరు చేసి చూపించండి. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం? మీరు బాగా చేస్తారనే ఎన్నుకుంది. ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. చక్కగా పరిపాలించడం, చక్కగా వాగ్దానాలు ఆ వాగ్దానాల ప్రకారంగా ఇచ్చేవాడిని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము పోగొట్టుకున్నాం. మా చేతులారా మేమే నాశనం చేసుకున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ నిర్వీర్యం చేశారు రాగానే. వాళ్ళు ఉంటే కనీసం ఇంటికి వచ్చి అందించేవాళ్ళు. సరే వస్తున్నారు కాదంటలేదు, కానీ పారదర్శకంగా లేదంటున్నారు. ఎందుకు లేదు సార్? ఎక్కడ ఉంది అసలు? ఏదో వీధికి ఎప్పుడో ఒకళ్ళని పెట్టి ఏదో పింఛన్లు ఇచ్చినప్పుడు ఒకళ్ళని పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. అలా కాదుగా. వాలంటీర్లు అంటే ప్రతి విషయం ఇంటికి వచ్చి కనుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు కూడా వాళ్ళు చక్కగా ఇంటికి వచ్చి చక్కగా ఏమి కావాలండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటని గట్టిగా అడుగుతున్నారు. ఇప్పుడు ఎవడు వచ్చి అడగట్లేదు. ఆ పింఛన్ టయానికి వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఏదో వెళ్ళిపోతున్నారు తప్ప ఎందుకని ఏ లేదు. ఆ గ్యాస్ బండ డబ్బులు అన్నారు. ఏంటి ఇంతవరకు మేము 2-3 బండ్లు బుక్ చేసుకున్నాం కానీ ₹1 కూడా పడలా. అసలు ఆ పథకం పారదర్శకంగా లేదు సార్. అసలు ఆ పథకం దేనికండి? ఇప్పుడు మీరు ఇవ్వలేని దానికి ఎందుకు చెప్పుకోవడం? ఇవన్నీ నెరవేరగల. ఇప్పుడు మీరు తలకమించిన భారం మీరు ఎందుకు పెట్టుకోవాలి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు మమ్మల్ని ఆశపడతాం కదా 3 గ్యాస్ బండ్లు అంటే. మరి అలాంటిది నువ్వు గ్యాస్ బండ్లకి మరి డబ్బులే లేదు. కొంతమంది పింఛన్లు కూడా తీసేస్తున్నారు. మరి కొంతమంది పింఛన్లు అది కూడా జరుగుతుంది. అవి కూడా జరుగుతున్నాయి. జరిగేది ఏంటి? జరుగుతున్నాయి కూడా. ఏంటి మరి అటువంటి వ్యవహారంలో తండ్రి మళ్ళీ మీరు ఏ విధంగా వస్తారు? మళ్ళీ మీరు రాలేరు. మళ్ళీ మీరు భారీగా ఉంది. కరెంట్ ఛార్జీలు ఏంటి? ప్రతి ఇది కూడా భారీగానే ఉన్నాయి. ఏంటి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మందు రేట్లు పెంచారని ఆయన ఇచ్చారు. మీరేం చేశారు? మీరేమైనా తగ్గించారా? వాళ్ళ రేట్ల ప్రకారం ₹1 తగ్గించారు, అంతకని ఎక్కువ తగ్గించలేదుగా. ఇదివరకు 60-70 రూపాయలు ఉండే సీట్ కోడ్ ఇప్పుడు 250 చేశాడు ఆయన. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 225 అలా ఇస్తున్నారు. మీరు ఏంటి అది? మరి ఏంటి మరి ఇది ప్లాస్టిక్ కవర్లో దాన్ని వద్దనుకున్నారు. మీరు ఇక్కడ కాదు ఆపేది. ఇక్కడికి వచ్చి 5,000-6,000 రూపాయలు మనుషుల దగ్గర లాక్కోవడం కాదు. మీరు అక్కడ ఆపండి. మీరు అక్కడేమో సూట్ కేసులు తీసుకెళ్ళి మీరు అక్కడ ఇస్తుంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పెట్టుకోండి అంటున్నారు. వీళ్ళేం హామీలు ఇచ్చిన ప్రకారంగా నిబద్ధతగా పథకాలు అమలు చేసిన నాయకులు ఎవరంటే? పక్కగా పథకాలు అమలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. వైఎస్ గారు ఆయన ఉన్నప్పుడు వైఎస్ గారు పరిపాలన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినప్పుడు అసలు మనుషులు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళు కూడా అసలు ఆయన్ని చాలా విమర్శించారు. అందుకని ఆయన 2 సార్లు గెలిచారు. ఏంటి 2 సార్లు గెలిచిన వాళ్ళని ఏం చేశారు? ఏంటి ఈ రోజుల్లో మంచి వాళ్ళని ఉంచారు. చక్కగా పరిపాలన. 3 రోజులు మహానాడు సభలు దేనికి? ఇంత ఖర్చు ఎందుకు? ఓ పక్క కరోనా భయం ఉంది, 10 లక్షల మందికి భోజనాలు, ఇవన్నీ చూస్తే అంత ప్రజల పైన భారమే కదా సార్. ఏం లేదు సార్, ఎంత ఏంటంటే పెద్దల్ని నమ్మిస్తానికి, పెద్దల్ని గౌరవంగా పెంచుకుంటే పెద్దల్లో మాకు ఎంత సానుభూతి ఉందని తెలుసుకోవడానికి తప్ప ఇంకేదీ లేదు. అది ఇప్పుడు అంత అవసరమా ఏంటండి? అవతల పెద్దలు ఎంత బాధపడుతున్నారు అది ఆలోచించుకోవాలిగా. పెద్దల కోసం ఆలోచించారు. ఇంతవరకు పెద్దల కోసం ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతమంది ఉన్నారు. ఆ ఉమా గారు ఉన్నారంటే అక్కడ చంద్రబాబు గారు మొత్తం పొట్ట కోసం బతుకుతున్న వాళ్ళందరూ పొట్టలు కొట్టాడు మరి ఆయన. నమస్కారం సార్, సంవత్సర పరిపాలన ఎలా ఉంది?
జూన్ 12కి సంవత్సరం అంటున్నారు. ఈ రోజు నుంచి మహానాడు సభలు జరగబోతున్నాయి. ఏంటి అసలు ఏపీలో కరెంటు బిల్లుల గురించి పెద్ద వివాదమే జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఒక పక్క ఈ యొక్క లెక్కల మధ్య వ్యత్యాసం ఏంటి? గతంలో 2 రూపాయల చిల్లర ఉంటేనేమో ఇప్పుడు 4 రూపాయల చిల్లరకి వెళ్ళింది. ఏంటి అసలు? గతంలోనంటే జగన్ గారు ఫస్ట్ సీఎం. ఆయన ఏం చేశాడంటే అందరికి మంచి చేద్దామని ₹2.69 కొన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన సీనియర్ సీఎం కదా, సీనియర్ సీఎం చూస్తే ఈయన ముఖం చూస్తే ఎక్కువ కొనాలనిపించేసి కొన్నాడు. అంటే బాదుడు అని చెప్పింది వీళ్ళే కదా. అవునవును. అప్పుడు మీకు ఒకటే మీరు కాల్కులేట్ చేయాలి. ఏమనంటే ఈయన బాగా సీనియర్ కదా, ఈయన దగ్గర ఎక్కువ రేటు పెట్టి కొన్నారని అంటే అది ఎక్కువ రేటు పెట్టింది అయితే వాస్తవం కాదు. బంగారం ఏం కాదు కదా, అది కరెంటే కదా. అప్పుడు సీనియర్ జగన్ అయితే సీనియర్ కాదు నాయకుడు. ఆయన ఫస్ట్ పరిపాలన వచ్చి మనం $2.49 ఇచ్చి జనంలోన తగ్గిద్దాం అని చెప్పేసి ఆయన ఇదాను. కానీ సీనియర్ సీఎం కదా, $4.49 కొన్నాడని అంటే ఏ రకంగా కొన్నాడు? ఈయన మొఖం చూస్తే $4.49 కొనాలనిపిస్తుందా లేకపోతే వాళ్ళకి అమ్మాలనిపిస్తుందా? అది ఏ రకంగా మీరు కరెక్ట్ అనిపిస్తుండ్రు? అదైతే మాత్రం అది ఈయనకే తెలియాలి. ఇప్పుడు నేను సీనియర్ని, $4.49 మీరు ఎలా కొంటారు? జగన్ కన్నా ₹1 తక్కువ కొనాలి కదా. $2.49 కొనేటప్పుడు ₹1 తగ్గింది ₹1.49 నేను కొన్నాను, నేనే మనగాడిని, నేనే ఒక మగాడిని అని అనాలి. అయినట్టు చేస్తాడు ఒక మగాడు, ఏదో మగాడు కాదు. మా మగడు మాడగాడో తెలియట్లేదు. ఈయన సెకీ ఒప్పందం కూడా ప్రభుత్వాలకు సంబంధించి వెబ్సైట్లో కూడా ఉన్నాయి, ఎంత కొన్నామనేది. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? అది వీళ్ళు చేసిన స్కామ్ అనుకోవచ్చు కదా, మేము ఇంత కొన్నామని నిరూపించలేకపోతాండ్రు, పలానా ఇదే నిరూపించలేకపోతాండ్రు. ఇప్పుడు మహానాడు పెడతాండ్రు. మన లాస్ట్ టైం మహానాడు పెట్టేటప్పుడు అప్పుడు అధికారంలో లేనప్పుడు ఆయన చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలోన మీరు మాకు విరాళాలు ఇవ్వండి, ఆ విరాళాలు ఇస్తేనే మేము ఇవన్నీ నడపగలం. ఇవన్నీ ఎక్కడి నుంచి అండి? ఏమైనా పెంచేసి మేము అడుక్కుంటున్నాం, ఇగో బొచ్చు పట్టుకొని వెళ్తాను, ఇది ఎక్కడ మాట అండి? అది కరెక్ట్ కాదు కదా. అది ఎలా ఉంది సార్? చూసుకుంటే 3 రోజులు భారీ ఎత్తున సభ, ప్రజాధనం ఖర్చు అయిపోతుంది కదా. మరి చూసుకుంటే దేనికంటారు ఈ ఒక సంవత్సరానికి ఇంత పెద్ద సభ 3 రోజులు దేనికంటారు? ఏం సాధించారు? అది ఏదో సామెత ఉందండి, తినడానికి తినలేదు, మింగడానికి మెతకలేదు, మీసాలకు సంపెంగ నూనె అని చెప్పేసి వాళ్ళు చేసుకున్న వ్యవహారం అలాగుంది. అంటే అతిశయోక్తిగా మాట్లాడడం కాదేమంటే మొన్నటి వరకు ఖజానాలో డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఇంత భారీ ఎత్తు సభ ఎందుకు? ఎలాగో జూన్ 4న పథకాలు ఉన్నాయి, మళ్ళీ అమలుకు చాలా అవుతుంది ఖర్చు. మళ్ళీ ఇవి అంటే కూడా భోజనాలతో సహా నాన్ వెజ్ కూడా పెడుతున్నారు. మరి 3 రోజులు అంటే భారీ ఎత్తున ఎంత ఖర్చు అవుతుంది? ప్రజాధనమే కదా. అదంతా ప్రజాధనమేనండి. మీరు ఇంకో విషయం చూసుకోవాలి, ప్రజాధనం పక్కన పెట్టండి. వాళ్ళు ఎంత చేసినా కూడాను వాళ్ళకైనా ఇది ఉండాలి. మా దగ్గర ఖజానా లేదు, మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, మేము ఈ ఒక్క ఇన్స్టాల్మెంట్ అయినా ఇద్దాము అని అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ తగ్గించి ప్రజలకు ఇవ్వండి. ప్రజల్లోనికి మీరు వెళ్తే కదా రేపు ఉదయం. ఇప్పుడు సీనియర్ సీఎం ఈయన అంటారు, ఈయన సీనియరే దేంట్లోనా? వెన్నుపోటు పొడవలో సీనియరు, లేకపోతే పథకాలు ఇవ్వకపోవడంలో సీనియరు, ప్రజల్ని పట్టించుకోకపోవడంలో సీనియర్. అంతే తప్పించి కానీ సీనియర్ ముఖ్యమంత్రి అయితే ఈయన ఆ రకంగా సీనియర్ ముఖ్యమంత్రి. వీళ్ళు ఏమంటున్నారంటే సుస్థిర ప్రభుత్వం కావాలి అంటే సుపరిపాలనకు సంబంధించి 10 ఏళ్ళు ఉండాలి. ఈరోజు సంతక సేకరణతో పాటు ఫోటో ఎగ్జిబిషను, రక్తదాన శిబిరాలు, ఏదైతే జ్యోతి ప్రజ్వలన, ఇవన్నీ చెప్తున్నారు. అసలు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి? ఇప్పుడు 6 సూత్రాలు ఏదో డెవలప్మెంట్కి లోకేష్ గారు కనిపెట్టారంటున్నారు, ఇవన్నీ ప్రకటించబోతామంటున్నారు. దేనికి 6 సూత్రాలు? 6 పథకాలకా? ఈ 6 పథకాలు ఏమున్నాయండి? 6 పథకాలు ఏం చేయలేదు కదండి, చేయలేదు కదా. 6 పథకాల్లో ఒక పథకం ఏది ఇచ్చాడండి? ఏది? ఇప్పుడు 1,75,000 మంది పెన్షన్లు తీసి మిగతా వాళ్ళకి 500 పెంచారు అంతే. జగన్ గారు ఏంటన్నారు? ఇతను వస్తే ఇలాగే చేస్తాడు, మీకు మిగతావన్నీ కూడాను పోవడమే తప్పించాను అని అన్నారు. మరి ఈ సభలు పెట్టారు, ఒక పక్క లెక్కర్ కేసు అంటారు కాసేపు. ఆల్రెడీ అప్పట్లోనే రేట్లు తగ్గించి అమ్మారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడే రేట్లు ఎక్కువ ఉన్నాయి, గత 20-30 రూపాయలు ఎక్కువ పెంచి ఇప్పుడే ఉందంటున్నారు. ఎలా చూడాలి? రేట్ల విషయానికి వస్తే అది వాళ్ళు దోచుకునే సొమ్ములు. మరి ఇప్పుడు నేను దొంగను అనుకోండి, నేను దోచుకుంటే నా దొంగ, అదే నేను దొరనని అంటాను, కానీ అవతలోడికి దొంగ అని అంటాను అంతే. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మందు బాటిలో ఫస్ట్ రేట్ అన్నారు 99 రూపాయలకి, మందు గ్లాసు వాటర్ అన్నీ ఫ్రీ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు ఏడంటారంటే అన్ని రేట్లు పెరిగి. నేనైతే తాగట్లేదు, తాగిన వాళ్ళు విషయం ఏంటంటారంటే
ఇంతకుముందు జగనే బెటర్ అనేలా వాళ్ళు ఉంటున్నారు. సంక్షేమాన్ని కరెక్ట్గా అమలు చేసి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరికేం కావాలో చేసిన నాయకుడు ఎవరు? సరిగ్గా చెప్పాలంటే జగన్ అన్నే ముఖ్యం అనమాట. ఆయన చేసింది ఏంటంటే పథకాలతో పాటు ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్, మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చింది. ఈ వేవ్ వస్తే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తర్జన భర్జనలో పడ్డారు. ఈ టైంలో వీళ్ళు మహానాడు అంటారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా పక్క తీసుకోవట్లేదు. వాళ్ళకి ఇప్పుడు రమ్మన్నా కూడాను వాళ్ళు ఏంటంటారు తెలుసండి, వాళ్ళు ఒకటే అంటారు, మాకు ముందు శాలరీలు ఇవ్వండి, 10,000 శాలరీలు ఇవ్వండి, మేము జనాల్లోకి వెళ్తామని అంటారు. అంతే తప్పించి కానీ వీళ్ళేం పెద్ద ఇది అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది అనుకోండి, ఆ కరోనాలో మళ్ళీ వీళ్ళు చతికిలు పడటమే, ఇంకేం ఉండదు. ఇంకా ఈ 6 పథకాలు ఏమీ లేవు. ఏ పథకాలు? భారీ బహిరంగ సభ ఎల్లుండి లాస్ట్ రోజు పెట్టబోతున్నారు. సో ఎంత 5 లక్షల మంది సభకు పోగేసుకురావడం. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది కదండి, వీళ్ళు బహిరంగ సభలు పడతారు కదా. అప్పుడులో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కవులకి రాలేదు, వాళ్ళు సరైన మగవాళ్ళు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు ఆడగాలి, వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ముగ్గురు కలిసి వచ్చారు కదా. ఈ ప్రభుత్వం రేపు జూన్ 12కి 1 సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది? ఏమేమి ధరలు పెరిగాయి తగ్గాయి? ఏమిస్తున్నాడు? కాదు ఏమిస్తున్నాడు అయ్యా ఆయన? ఎలా ఉంది పరిస్థితి చూసుకుంటే? పెన్షన్ ఇంతకు ముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా సచివాలయం స్టాఫ్ వస్తున్నారు కరెక్ట్గా? అది మటుకు కరెక్ట్గా చేస్తున్నాడు, అదొక్కటే. మరి రేషన్ బియ్యానికి సంబంధించి మళ్ళీ డిపోల్లోనే తీసుకోవాలి. రేషన్ డిపోల్లో వ్యానులు రావు జూన్ 1 నుంచి అంటున్నారు. ఇబ్బందేనా కొంచెం లెగలేని వాళ్ళకి? మరి ఇబ్బందేగా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది అప్పుడు? ఆ హయామే బాగుంది. అప్పుడని సక్రమంగా ఇచ్చారని? సక్రమంగానే జరిగినాయి అన్ని. మరి నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం ఉందంటారా? ఊరినే తిరిగేవాళ్ళు ఉందగా. అంటే గతంలో ఏంటంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తే ఊరినే తిరిగేవాళ్ళు ఎక్కువయ్యారు. నిజంగా పనులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అందుకనే ఒక నియమ నిబద్ధతలతో ఇమ్మంటున్నారు. అలాగా అట్లాగే జరిగించుకోమను. మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? బాగా భారంగా ఉన్నాయా, పర్లేదా? కరెంటు బిల్లులు కొంచెం పర్వాలేదు. అంటే గతంలో 300-400 వచ్చే వాళ్ళకి కూడా 800 బిల్లు వస్తుంది అంటున్నారు. అవును. మరి ఎలా ఉంది? ఇప్పుడు ఏమో 4 రూపాయలు చిల్లర ఉంది యూనిట్ కూడా, గతంలో 2.5 ఉండేది. ఏమో వచ్చే నెల దగ్గర నుంచి తెలుస్తుంది. అది కూడా జగన్ ప్రభుత్వాలు అన్ని బాగా వచ్చినాయి, స్టార్టింగ్ ఉన్నాయి. ఒక కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువైనా అన్ని బాగానే ఉన్నాయి అప్పుడు మటుకి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మహానాడు సభలు ఉన్నాయి కదా, ఎన్టీఆర్ నుంచి పెట్టేవాళ్ళు, అవి మళ్ళీ కూడా పార్టీ గెలిచిన తర్వాత కడపలో ఈ రోజు నుంచి పెట్టబోతున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి? మంచి పరిణామమేనా? అభివృద్ధి సంక్షేమం గురించి, అమరావతి గురించి చెప్తారండి. ఏమోనయ్యా, ఆయన వచ్చిన దగ్గర నుంచి మాకు ఏమీ రావట్లేదు, ఏమీ ఇదవ్వట్లా. ఫాస్ట్గా లేదు ప్రభుత్వం అయితే, ఇబ్బందిగానే ఉంది కొంచెం. మరి రేషన్ ఆపేస్తే అలాగ పరిస్థితి రేపు? అదే కదా మరి, రేషన్ ఆపేస్తే ఎలా బతుకుతారు జనాలు? వికలాంగులు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు, ఎగలేని వాళ్ళు ఉంటారు. ఎలాగెళ్ళి తెచ్చుకుంటారు మరి? కరోనాలో కూడా అన్ని ఇచ్చారు కాబట్టి. అవును, మరి ఎలాగెళ్ళి తెచ్చుకుంటారు? రేషన్ దూరం కదా, మరి వాళ్ళు ఎలా నడిచెళ్ళి తెచ్చుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయగలరా? మరి ఆయన కూడా ఉన్నారు కానీ ఆయన ఏం మాట్లాడట్లేదు. ఆయన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి. ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన వచ్చి? ఏమన్నా మంచి చెడ్డ ఏమన్నా చూస్తున్నాడా, ఏమన్నా చేస్తున్నాడా? ఏంటండి అసలు? ఇబ్బందిగానే ఉంది ప్రభుత్వం అయితే. సానుకూలంగా ఏం చేయట్లేదు ఫాస్ట్గా అయితే. ఏమీ చేయట్లే, ఇద్దరు వచ్చారు కానీ అసలు 12కి సంవత్సరం అవుతుంది ఇస్తామంటున్నారు పథకాలు. మొన్నటిదాకా డబ్బులు లేవన్నారు. మరి సగం ఇస్తారా, మొత్తం ఇస్తారా అనేది డౌట్గా ఉంది ప్రజలకి. మీరేమంటారు? ఏమో అది కూడా జరగాలిగా తెలుసుకోవటానికి. 12 వరకు వెయిట్ చేయాలి. అది పథకాలు బాగా అందిన ప్రభుత్వం ఏది? అన్నీ బాగా అందింది జగనే. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన కంటే ముందే, జూన్ 12 కంటే ముందే ఈ 3 రోజులు కూడా 27, 28, 29 మేలో ఏదైతే ఉందో ఈ రోజు నుంచి మహానాడు సభలు జరగబోతున్నాయి. ప్రభుత్వం సంవత్సర పాలనలో ఏ బాగున్నాయి, ఏ అంశాలు ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది, ఇప్పటి వరకు ఏ జరిగింది? అంటే సంవత్సరం పూర్తి అవ్వాలని లేదు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు 28 కాబట్టి 28 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మహానాడు 28 నుంచే చేస్తారు. అందుకని దాంట్లో వేరే విశేషం ఏం లేదు. సుస్థిర ప్రభుత్వం ఉంటే కనుక సుపరిపాలన దక్కుతుంది అంటున్నారు. ఎలా చూడాలి? 2047 విజన్ కూడా ఈ యొక్క సభలో ప్రసంగించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? 6 సూత్రాలు అంటున్నారు. ఏదైతే ముందుకు వెళ్ళాలో, ఆధునిక
యుగంలో ఎట్లా వెళ్ళాలి ముందుకి అని చెప్పి లోకేష్ గారు 6 సూత్రాలు ఏమై ఉండొచ్చు? బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, 6 సూత్రాలు బాగానే ఉంటాయి. ఈరోజు 8:30కి స్టార్ట్ అవబోతుంది సార్. సంతకాల సేకరణ అనంతరం కూడా ఫోటో ఎగ్జిబిషన్ అంటున్నారు, రక్తదానం అంటున్నారు. తర్వాత ఏదైతే విగ్రహానికి కూడా పుష్పాలతో అలంకరించి తదుపరి దీపం కూడా రాజేయబోతున్నారు. ఎలా బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఏం సార్ ఎలా ఉంది? ఒక పక్క చూసుకుంటే ఈ ముగ్గురు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ సభ 3 రోజులు అంటే భారీ ఎత్తున భారీ ఖర్చుతో చేస్తున్నారు. ఏమేమి అంశాలు ఉండబోతున్నాయి? రేపు పోలవరం, అమరావతి కానివ్వండి, అన్నీ చేస్తారండి. అన్ని రాజధాని చేస్తారు, పోలవరం చేస్తారు, రోడ్లు చేస్తారు, రైల్వే అన్నీ జరుగుతాయి బాగానే. రెండో చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించి మరణించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళకి కూడా ఏదైతే ఉందో సంతాపం తెలియజేస్తామంటున్నారు. వాళ్ళు కూడా ఆదుకుంటామంటున్నారు అన్ని విధాలుగా. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? మరి 3 రోజులు కూడా ప్రథమంగా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజే భారీ బహిరంగ సభ పెట్టారు. మరి 5 లక్షల మంది జనాభా అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? వస్తారు 5 లక్షల మంది, బాగానే ఉంటుంది, ఫుల్ సక్సెస్. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం, అమరావతికి ఈసారి భారీ ఎత్తున నిధులు ఇచ్చారు కాబట్టి ముందుకు వెళ్తామా? ముందుకు వెళ్తాం, తప్పనిసరిగా వెళ్తాం. ఈ 1 ఇయర్లో ఏమేమి బాగున్నాయి సార్ మీ అభిప్రాయం? అంత బాగానే ఉంది, వ్యాపారాలు లేవు అంతే, అంత బాగానే ఉంది, తగినంత పనులు లేవు జనానికి. మిగతా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులతో పాటు అదే రోజు రెండో రోజు మిగతాది ఏంటంటే పేదరిక నిర్మూలన P4 గురించి కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఎలా ఉంది సార్? కేంద్రం మోడీ సపోర్ట్ ఉంది. మరి ఈసారి నిలబెట్టుకుంటే ప్రభుత్వం మరి 10 ఏళ్ళు ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఉంటేనే కానీ బాగుపడదు మన రాష్ట్రం. ఉండాలి, ఉంటే కానీ బాగుపడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.